హాయ్ ఫ్రెండ్స్, డే 3లో ఇప్పుడు సాయి గారు మీరు ఆశీర్వాద్ పిండి తీశారు, ఏం చేయబోతున్నారు ఇప్పుడు? ఇప్పుడు మనం చపాతీలు చేసుకోబోతున్నాం అండి. సో మనం బండి ఆపుకొని పిండి పిసుక్కొని చపాతీలు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఓకే, బండి రన్నింగ్లోనే పిండి పిసి పెట్టేసుకుంటాం. అందువేలో మంచి ప్లేస్ చూసుకొని ఓకే టెంట్ వేసుకుంటాం. మన దగ్గర టెంట్ ఉంది కాబట్టి టెంట్ వేసుకుంటాం. టెంట్ వేసుకొని చపాతీలు కాల్చుకుంటాం. ఓకే, పరిస్థితులు ఇంకా బాగుంటే చట్నీ కూడా చేసుకోవచ్చు. మనం ఏ చట్నీ చేయబోతున్నారు? బొంబాయి చట్నీ. బొంబాయి చట్నీ అంటే ఇక్కడ ఆంధ్ర స్టైలా, ఇది తెలంగాణ స్టైలా? ఆంధ్ర స్టైల్. ఆంధ్ర స్టైల్ బొంబాయి చట్నీ. ఆ బస్సులో ప్యాసింజర్ అలాగే అది ప్యాసింజర్, అది బస్సు వేరు. కానీ చాలా ఉంటుందని మీ ఓపికకి చాలా మెచ్చుకోవచ్చు. ఐ థింక్ సో. మీరు ఏదైనా కానీ పటపటలు ఆడిస్తారు. బ్రదర్, ఎస్ బ్రదర్. బ్రదర్ కొంచెం మంచిగా మెత్తగా వచ్చేలాగా కొంచెం ప్రయత్నిస్తావని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ థింక్ నువ్వు కూడా దానికోసమే చూస్తున్నావు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే ప్రయత్నిద్దాం బ్రదర్. మనం చేసుకునేది ఫస్ట్ టైము, ఎలాగొస్తుందో చూద్దాము. ఇలాంటి ప్రయోగాలన్నీ ఇప్పుడే మనం చేస్తున్నాము. మొదటి ప్రయోగం ఇది మంది, చూద్దాం ఎలాగొస్తుందో. కానీ ఇలా రన్నింగ్ వెహికల్లో మీరు చేస్తున్నారంటే అది చాలా మీ గొప్పతనం అని చెప్పచ్చు. అంటే మనం టైం చాలా తక్కువ ఉంటుంది మనకి. ఈ టైం మనం కవర్ చేసుకుంటే బయట తిరిగేటివి తిరగచ్చు, ఇంకా చూసే ప్లేసులు చూడొచ్చు. సో అందుకని ఇట్లా రన్నింగ్లోనే మనం చేస్తున్నాం. గుడ్ బ్రదర్, గుడ్ బ్రదర్. చాలా బాగా మీరు టైం సేవ్ కోసం మీరు ఇలానే రన్నింగ్లో చేస్తున్నారంటే చాలా గ్రేట్ బ్రదర్ చెప్పాలంటే. థ్యాంక్ యూ బ్రదర్. మీరు మా కడుపు మొత్తం నింపాలని, మా కడుపు అలాగే నీ కడుపు కూడా నువ్వు నింపుకోవాలని ఇంత కష్టపడి చేస్తున్నారంటే. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, మీలాంటి చెఫ్ మాకు దొరకడం మేము చేసుకున్న అదృష్టం. అంత పెద్ద మాటలు వద్దు బ్రదర్. నేను కూడా చిన్న చిన్న చెఫ్ని, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నేను కూడా మీలాంటి టీం నాకు దొరకడం నిజంగా నా అదృష్టం బ్రదర్. మీరు మాకు దొరకడం, మేము మీకు దొరకడం. నేను ఏది వండినా సరే బాగుందని చెప్పి తినేస్తున్నారు చూడండి మీరు, అది నా అదృష్టం. ఓకే బ్రదర్. నూనె ఎక్కడ ఉంది బ్రదర్? నూనె తీస్తాను. ఓకేనా? నేను ఏ వంటకం వండినా నాకు పక్క నుండి హెల్ప్ చేస్తుంది సాయి. చాలా థ్యాంక్ యూ సాయి. మీ దగ్గర ఇలానే వంటలు, కొత్త కొత్త వంటలు నేర్చుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కానీ మీరు చాలా బాగా చేస్తారు. టేస్ట్ ఆర్కం అన్నీ మీరు ఇది చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకున్నదా, లేకపోతే మీ దగ్గర అసిస్టెంట్ కోచ్గా, అసిస్టెంట్ చెఫ్గా నేను జాయిన్ కావడం నాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది మా డాడీ కూడా పెద్ద చెఫ్ కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఇవన్నీ వారసత్వం వస్తుందని చెప్పాను. మా అమ్మగారు ఎక్కడున్నా ఇలానే అందరికీ కడుపు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూనె ఎక్కువ ఇస్తామయ్యా. ఓకే, పిండి వేసుకో. చపాతి ఇక్కడ వరకు వచ్చింది. ఇవి చూసుకోవచ్చు, మనకి చాలా లడ్డు లాగా, చాలా స్మూత్గా, ప్లస్ చాలా రౌండ్గా ఇతను చేస్తున్నాడు. కానీ ఎక్స్పీరియన్స్ చెఫ్ అంటే మ్యాక్స్ ఇలానే ఉంటాడు నాకు, ఐ థింక్ సో. ఎందుకంటే ఇలా రన్నింగ్లో ఇంకో వెహికల్ వెళ్తూనే ఉంటుంది. చూసుకోండి రన్నింగ్లో వెహికల్ వెళ్తూనే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక దగ్గర ఆపి ఓ టెంట్ వేసుకుందామని చెప్పి చూస్తున్నాము. ఇప్పుడు గోపీకృష్ణ దీనికి టెంట్కి ఓనర్ చెప్పాలంటే.
అతను ఇప్పుడు ఎలా వేస్తాడో టెంట్ గురించి ఎవరికి అవగాహన అంత లేదు, కానీ అతనికే ఉంది. బట్ ఆయన ఇప్పుడు ఎలా వేస్తాడు అనేది ఒక సమస్యగా ఏర్పడింది. హాయ్ సాయి బ్రో. నువ్వు పిండి పిసికి మళ్ళీ ఇది కూడానా, టెంట్ కూడా, అంటే అన్నిట్లో నువ్వు ఆరితేరి ఉన్నవేమో అని అనిపిస్తుంది. మందేగా బ్రో ట్రిప్, మనం అన్ని పనులు మనం చేసుకోవాలి. ఓకే ఓకే. గోపికృష్ణ లేదు బాయ్, ఎగుతలేదు. దీని లోపల వైట్ ఉందా లేదు? హాయ్ గైస్, ఏం చేస్తున్నారు? ఇది రెయిన్లో చపాతీస్ చేస్తున్నాము. చపాతీ. ఓహో, దీంట్లోకి కర్రీ ఏంటి బ్రో సాయి బ్రో? ఇది బొంబాయి చట్నీ బ్రో, చెన్నైపిల్లితో చేస్తారు. ఓకే, మన ఆంధ్ర స్టైల్ చాలా ఫేమస్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఒక్కసారి దాన్ని రుచి చూసామంటే ఓ టేస్టే వేరుంటుంది బ్రో. మీ టెంట్ చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇది మొత్తం గోపికృష్ణకి ఇవ్వాల్సిన క్రెడిటే. ఓకే, అతను ఏం చేస్తున్నాడు ఒకసారి ఫోకస్ తీసుకోండి. అతను చిడపడలు ఆడేస్తుంది. హాయ్ గోపి, ఏం చేస్తున్నారు? ఓ కటింగా? మీకు ఈరోజు ఈ టాస్క్ ఇచ్చారా డ్రైవింగ్తో పాటు? అన్నీ చేయాలి కదరా. ఓకే, ఇప్పుడే అయోధ్యకి ఎంటర్ అయ్యామండి. హాయ్ సాయి గారు. హాయ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇప్పుడే అయోధ్య టెంపుల్కి ఎంటర్ అయినామండి. క్యూ లైన్ ఉండి చూస్తారు, క్యూ లైన్లోకి వచ్చినాం ఇప్పుడే. ఓకే, దర్శనం మరి ఎట్లయితుందో చూడాలి. జనాలు ఎక్కువ ఉన్నారో తక్కువ ఉన్నారో మాకు తెలియట్లేదు. ఓకే, ఇది అయిపోయాక ఇంకొక టెంపుల్ కూడా మనం వెళ్ళాలి. ప్రయాగ్రాజ్ వరకు మనం ఇప్పుడు జర్నీ ఉంది మనది ఇప్పుడు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత సాయి గారు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఏం చెప్పగలను, చెప్పండి. టెంపుల్కి వెళ్తున్నాము, లైన్లో ఉన్నాము, క్యూలో ఉన్నాము, వెళ్తున్నాము. దర్శనం అయిన తర్వాత ఎలా ఉందని చెప్పి మీకు చెప్పగలను, ఎందుకంటే నాకు కూడా కొత్తనే ఇది. ఓకే, నేను కొత్తగా ఫేస్ చేస్తున్నాను. ఇక్కడ చాలా లైన్స్ ఉన్నాయి, క్యూ లైన్. ఒకప్పుడు ఉంటుంది కదా అలా. ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది. ఇప్పుడు దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. గోపే కృష్ణాన్ దర్శనం అయితే చాలా బాగా అయింది ఫ్రెండ్స్. చాలా. ఎంతసేపు ఉన్నావు దేవుడి ముందు? 2 minutes. అప్రాక్సిమేట్లీ 2 minutes. ఓకే, దేవుడు ముందే నిల్చొని ఉండిపోయినా 2 minutes. 2 కళ్ళు చాలలేదా నీకు? నిజంగా ఫ్రెండ్స్, అందరు రావాలి, ఒక్కసారైనా సరే రావాలి. కానీ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, అది చెప్పవా? కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్, ఇంకా కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. 5 years ఐ థింక్ సో. కానీ ఇప్పుడు వర్షం పడుతుంది ఫ్రెండ్స్, మేమంతా తడిచిపోయినాం ఆల్రెడీ. కృష్ణ, హాయ్ కృష్ణ. హాయ్ బ్రో. దర్శనం ఎలా జరిగింది మీకు? చాలా బాగా జరిగింది బ్రో. ఓకే, ఎంతసేపు పట్టింది టైం అప్రాక్సిమేట్లీ? 10 minutes బ్రో. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయోధ్య నుంచి డైరెక్ట్ ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం. ఓకే, ప్రయాగ్రాజ్లో మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాం. రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సాయి గారు.